వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్న పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి వరంగల్ జిల్లాలో ప్రచారం చేశారు. ములుగు జిల్లాలో ప్రచారానికి వచ్చిన శ్రీపాల్ రెడ్డికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం ఏం పనిచేయదన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామంటున్న శ్రీపాల్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ప్రచారం పోటాపోటీగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పీఆర్టీ అఫీషియల్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు నాటి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారము చాలా అద్భుతంగా జరుగుతుంది. ఉపాధ్యాయుల నుంచి స్పందన కూడా చాలా బాగా ఉంది. ఎందుకంటే గతంలో ఉపాధ్యాయులు మోసపోయి ఉన్నారు. ఈసారి అట్లాంటి సందర్భం రాకుండా ఉండాలని అందరూ కూడా ఉపాధ్యాయులు ఆత్మగౌరవం గెలవాలంటే ఖచ్చితంగా పీఆర్టీ అభ్యర్థి అయితేనే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెడతాడనే విషయంలో స్పష్టంగా ఉన్నారు. ముఖ్యంగా పీఆర్టీయూ సంఘం నుంచి ఎన్రోల్మెంట్ కూడా 90% పైగా జరిగింది కాబట్టి మేమంతా కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే విజయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈసారి ఎక్కువ 23 మంది బరిలో ఉండడం జరిగింది. ప్రస్తుతానికి మరోపక్క బీసీ ఉద్యమ నేతం బీసీలకే ఓటేయాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తారు? మేము ముఖ్యంగా ఉపాధ్యాయులం రోజు కూడా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేస్తాం. ఇవాళ కులమత భేదాలు లేవు, అందరం భారతీయులం అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేటోళ్ళం. మేము అట్లా కులాల వారీగా మతాల వారీగా విడిపోయే అవకాశం లేదు. ముఖ్యంగా ఇంకోటి, పీఆర్టీ సంఘం అనేది ప్రజాస్వామిక సంఘం. ఇవాళ నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. 2 సార్లు బీసీ అభ్యర్థికే మేము మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి అట్లాంటి అవకాశం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా టీచర్లు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికీ చెప్తుంటారు. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ కమిటీ ఆలస్యం అవుతూ ఉంది రిపోర్టు. ఇవన్నీ పెండింగ్ ఇష్యూస్తో పాటు సిపిఎస్ రద్దు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చింది కనుక అది కూడా ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా సరిగా లేదు. ఒక కొత్త హెల్త్ స్కీమ్ కావాలని కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా టీచర్లకు సంబంధించి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ 6 ప్రధాన సమస్యలు నేను ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి లేదంటే ఉద్యమించైనా సరే ఒక 6 మాసాల కాల పరిమితిలో ఇవన్నీ సాధిస్తామని ఉపాధ్యాయులకు తెలియజేస్తూ ఉన్నా. ఇది చూస్తున్నాం, దాదాపుగా ఆ టీచర్ల సమస్యలన్నీ కూడా తాను గెలిస్తే అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అన్నీ పరిష్కరిస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV, వరంగల్.